బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహనరంగ అని ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ పేర్కొన్నారు. నెహ్రూ నగర్ రైల్వే గేటు వద్ద ఉన్న వంగవీటి రంగ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కొనియాడే వ్యక్తి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ అని అన్నారు. గిరిజన హక్కుల కోసం పోరాటం చేసిన మహనీయుడని అన్నారు. వంగవీటి మోహనరంగ అల్లూరి సీతారామరాజు ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకొని ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. దేశవ్యాప్తంగా ఆయన ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితులు. స్వాతంత్ర సమరయోధుడిగా ఆనాటి బ్రిటిష్ వారిని నిలదీసినటువంటి వ్యక్తిగా గిరిజనుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతూ ఈరోజు గిరిజనులను వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని పెంచినటువంటి మహానుభావుడు అల్లూరి సీతారామరాజు గారు. ఈరోజు ఆయన స్ఫూర్తితో ప్రభుత్వం కూడా ముందుకు సాగుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిరంతరం కూడా గిరిజనుల సంక్షేమం కోసం, వారి అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితులు. మోడల్ స్కూల్స్ దగ్గర నుండి అలాగే హాస్పిటల్స్, గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి తాండాలు ఉండేటువంటి వాళ్ళకు కూడా మౌలిక వసతులు అభివృద్ధి చేసే దాంట్లో ఈ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు తీసుకోవడమే కాకుండా అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతూ ప్రతి ఇంటికి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కావాలనేటువంటి ఆలోచనతో ఆ ప్రాంతంలో కూడా స్కిల్ సెంటర్స్ని ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి గిరిజన యువకులకు కూడా వాళ్ళందరినీ కూడా ఒక వ్యాపారస్తులుగా, మంచి ఎంటర్‌ప్రెన్యూర్స్గా మార్చేటువంటి ప్రయత్నంలో భాగంగా స్కిల్ సెంటర్స్ని అనేక ప్రాంతాల్లో పెట్టడం జరుగుతూ ఉంది. ఇది అల్లూరి సీతారామరాజు గారు చూపినటువంటి చొరవ, ఆయన స్ఫూర్తితో ఈరోజు రాష్ట్రంలో, దేశంలో గిరిజనులందరినీ కూడా అభివృద్ధి చేసేటువంటి క్రమంలో ముందుకు సాగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తా ఉంది.